వేదిక ఛానల్కి నమస్కారం. మన మెయిల్కి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ గురించి చెప్పమని చెప్పేసి చాలామంది మెసేజ్ పెట్టారండి. ఇది లిపిడ్ ప్రొఫైల్ గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అసలు ఇది ఏం తెలియజేస్తుంది? ఒకటి, ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది మన బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలియజేస్తుంది. అంటే మన బ్లడ్లో కొలెస్ట్రాల్ ఉండొచ్చా లేదా, చాలామంది కొంతమందికి అందరికీ అపోహలు ఉంటాయి. ఉండొచ్చా, అమ్మో నా బాడీలో మంచి కొలెస్ట్రాల్ ఉందా, చెడు కొలెస్ట్రాల్ ఉంది. కొంతమంది కొలెస్ట్రాల్ అంటే అదేదో వేరే ఇంకేదో అనుకొని నాకేదో ప్రాబ్లం వచ్చేసింది అని అనుకుంటారు. కానీ గుడ్ కొలెస్ట్రాల్ కావాలి అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటేనే ఉందనుకుంటారు. కానీ కాదండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. తర్వాత ఇంకా దానికి సంబంధించినవి అన్నీ ఈ లిపిడ్ ప్రొఫైల్లో ఏమొస్తాయి అంటే అసలు మెయిన్ కొలెస్ట్రాల్ గురించే వచ్చిందండి. మీకు ఇది ఇప్పుడు నేను మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, నేను ఎలా చెప్తానంటే అసలు లిపిడ్ ప్రొఫైల్లో ఏమేమి వస్తాయి. ఫస్ట్ టోటల్ కొలెస్ట్రాల్. ఇది ఒక సగటు ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి, ఒక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఎంత ఉండొచ్చు? 200 mg ఉండొచ్చండి. నెక్స్ట్ చూడండి, ఎల్డిఎల్ లో డెన్సిటీ లైపోప్రోటీన్. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ అండి. ఇది ఎంత మించొచ్చు? వీటిది వచ్చేసి 100 mg. ఇది ఇంతకన్నా ఎక్కువైంది అని అంటే కంప్లీట్గా ప్రాబ్లమేనండి. సో ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎల్డిఎల్ లో డెన్సిటీ లైపోప్రోటీన్. నెంబర్ 2 హెచ్డిఎల్ హై డెన్సిటీ లైపోప్రోటీన్. ఇది గుడ్ కొలెస్ట్రాల్ అండి. ఇది ఎలాగా? మెన్కి వచ్చేసి 40, విమెన్కి వచ్చేసి 50. ఇది గుడ్ కొలెస్ట్రాల్, ఇంతకు మించి ఇంకెక్కువ వద్దు. తర్వాత మళ్ళీ ట్రైగ్లిజరైడ్స్, అవి ఎంత ఉండాలి? అవి 150 mg దాటకూడదు, మించకూడదు, ఎలా ఉండకూడదు. ఇదేంటి? దీన్ని ఏంటి కరెక్ట్గా మన ఆప్టిమల్గా మనకి ఎంత? 150 mg అండి. ఇది మనం ఫుడ్లో ఫ్యాట్ ఎక్కువైన ఫుడ్ ఏం తీసుకుంటే పెరిగినాయో చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి విఎల్డిఎల్ వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్. ఇది వచ్చేసి ఇది ఎంత ఉండాలి అని అంటే ఇది 5 to 40 mg అంతే. ఇంతకుముందు ఇది కూడా ముందు మనం ట్రైగ్లిజరైడ్స్ చూసుకున్నాం కదా, దాని లెవెల్ని బట్టే ఇది ఉంటుందండి. ఇప్పుడు అసలు ఎందుకు ఈ ప్రొఫైల్ అంతా ఇదంతా మనకి ఎందుకు? అసలు మనం ఎందుకు చేయించుకోవాలి ఈ టెస్ట్? మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, దీనికి మనం ఏ టెస్ట్ చేయించుకోవాలి? లిపిడ్ ప్రొఫైల్ చేయించుకుంటే గుడ్ ఎంత, బ్యాడ్ ఎంత, మనకి ఎంత ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయి, మనం లోలో ఉన్నామా, హైలో ఉన్నామా, మనం ఏ ఫుడ్ తీసుకుంటే మనకి ఇది రాకుండా ఉంటుంది, లేదంటే మనం ఏ ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చిద్ది అనేది తెలియడం కోసమే ఈ టెస్ట్ చేస్తారండి. ఇది ఎప్పుడు తీసుకోవాలి మీకు చెప్తానండి. ఒకటి, ఇది ఎప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడు ఈ టెస్ట్ చేయించుకోవాలంటే, ఒకటి మనకి డయాబెటీస్ ఉన్నప్పుడు, హైపర్ డయాబెటీస్ అండి కంప్లీట్గా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, హైపర్ డయాబెటీస్ ఉన్నప్పుడు. 2 హైపర్ బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు. నెంబర్ 3 మనకి ఒబేసిటీ ఉన్నప్పుడు, ఊబకాయం ఉన్నప్పుడు. నెంబర్ 4 ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ అండి, మనకి హార్ట్ డిసీజెస్ అండ్ స్ట్రోక్స్ మన జెనెటిక్స్కి, లైక్ మన పూర్వీకులకి, మన ఫాదర్స్కి ఎవరికన్నా ఉన్న ఆ జెనెటిక్స్ మనకి కనుక వచ్చినట్లయితే అని మనకు తెలియాలి అని అంటే మనకి సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయండి. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఒకసారి కంపల్సరీ చేయించుకోండి. ఇది ఎప్పుడెప్పుడు చేయించుకోవచ్చు? మనం ఎప్పుడైనా మన రొటీన్ చెకప్స్ అన్నీ బ్లడ్ అవి ఇవి చేయించుకుంటూ ఉంటాం కదా, మనం చేయించుకున్నప్పుడల్లా ఇదేం చేయించుకోక్కర్లేదండి. మనం 1 yearకి ఒకసారి చేయించుకుంటే సరిపోయిద్ది. దట్టు ఇంకోటి ఏంటంటే, మనం ఇది అసలు దేనికి తీసుకోవడం వల్ల మనం ఏమి ఇది అవ్వగలుగుతాం అని అంటే, ఫస్ట్ తీసుకోవడం వల్ల, ఇది చేయించుకోవడం వల్ల మనకి వచ్చే ఉపయోగాలు ఏంటి? ఫస్ట్, అవాయిడ్ ఆయిలీ ఫుడ్స్ ఫస్ట్. అండ్ సెకండ్ వన్, మనకి డయాబెటీస్ ఉన్నప్పుడు మనం ఏ డైట్ తీసుకుంటే దానికి ఈక్వల్గా మనకి
కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండిద్ది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏ ఫుడ్ తీసుకుంటే తగ్గిద్ది, గుడ్ కొలెస్ట్రాల్ ఏ ఫుడ్ తీసుకుంటే పెరిగిద్ది, ఇవన్నీ లెవెల్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకోవడానికి ఈ టెస్ట్ ద్వారా చేయించుకుని అన్నీ చేసుకుంటే సరిపోయిద్ది. దీనికి మెయిన్గా వాడుకునే ఒక మెడిసిన్ ఒకటి ఉందండి. అది ఎవరికైనా గుడ్ కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసుకున్నప్పుడు మనకి దగ్గరలో మంచి డాక్టర్ గారు ఒకళ్ళు ఉంటారు. మీరు ఒక మంచి డయాబెటీస్ ఆర్ ఒక మంచి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు రాసిస్తారు. మెడిసిన్స్ వచ్చేసి మీకు నార్మల్గా చెప్తున్నానండి. ఇది వచ్చేసి రోజ్ వాస్ట్రిన్ ఒకటి వేసుకుంటే సరిపోయింది. రోజ్ వాస్ అనే ట్యాబ్లెట్ కూడా ఉంటుందండి, అది కూడా వేసుకోవచ్చు. ఒక ట్యాబ్లెట్ పడుకునే ముందు వేసుకోవచ్చు. ఇంకొకసారి మీకు ఇంకా దీని మీద ఇంకా డీప్గా మీకు ఏమైనా కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయినప్పుడు మీకు అన్ని వివరంగా చెప్తారు. నమస్కారం.